మీరు ఇంటర్లో బైపీసీ తీసుకున్నారా? అయితే బైపీసీ తీసుకున్న విద్యార్థులకి ఎంబీబీఎస్ లేదు అంటే బీడీఎస్ లేదు అంటే బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ మాత్రమే ఉన్నాయా? ఇంకా ఎలాంటి కోర్సెస్ ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యు9 కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యు9 ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి 10th అయిన తర్వాత మోస్ట్లీ ఎన్ని ఆప్షన్స్ ఉంటాయనేది చాలా వరకు తెలియదు. కాలేజ్ వాళ్ళు వచ్చిన తర్వాత మహా అయితే మనకి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇలాంటి గ్రూప్స్ గురించి చెప్తారు. లేదు అంటే చాలామంది ఒకేషనల్ కోర్సెస్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఈ 5 కోర్సెస్లో ఎంపీసీ, బైపీసీ చేసే విద్యార్థులు చాలా ఎక్కువ మంది ఉంటారు. మ్యాథ్స్ అంటే భయం ఉండడం వల్ల, లేదు అంటే మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ బైపీసీ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. బైపీసీ అంటే అంత ఈజీ సబ్జెక్ట్ కాదండి, చాలా టఫెస్ట్ సబ్జెక్ట్. బట్ అయినా కూడా వాళ్ళు చదువుతూ ఉంటారు. సో అంత ప్యాషనెట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే బైపీసీ సెట్ అవుతుంది. సో ఇతర సబ్జెక్ట్స్ కూడా చాలా ముఖ్యం అండ్ టఫ్ కూడా. కామర్స్ లాంటి సబ్జెక్ట్స్ కూడా చాలా టఫ్, ఎకనామిక్స్ టఫ్. కానీ చాలామంది మ్యాథ్స్కి భయపడే తీసుకుంటూ ఉంటారు. కానీ మ్యాథ్స్తో పోలిస్తే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా టఫే. బట్ అసలు బైపీసీ తీసుకున్న విద్యార్థులకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ విద్యార్థులకి ఎలాంటి కోర్సెస్ ఉంటాయో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మనం ఇంటర్మీడియట్లో తీసుకునే గ్రూప్ ఇది, ఓకేనా. వైడ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి మెడికల్, డెంటల్ అండ్ ఫార్మసీ సెక్టార్లో. సో మెడికల్ అంటే ఎంబీబీఎస్ చేయొచ్చు, డాక్టర్ అవ్వచ్చు, డెంటిస్ట్ అవ్వచ్చు. ఫార్మసీ అంటే మీరు ఫార్మసీ పెట్టుకోవాలంటే కూడా యాక్చువల్గా మనకి ప్రిస్క్రిప్షన్ అనేది డైరెక్ట్ డాక్టర్సే రాస్తుంటారు. బట్ అబ్రాడ్లో ఏంటంటే ప్రిస్క్రిప్షన్ అనేది ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు, ఓకేనా. సో ఇంకా అగ్రికల్చర్ చేయొచ్చు, అలైడ్ హెల్త్, లైఫ్ సైన్సెస్ కూడా చేయొచ్చు బైపీసీ తీసుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే కెరీర్ ఆప్షన్స్ అనేవి మనకి నీట్ ఎగ్జామ్ ద్వారా, ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా, అంటే ఏపీ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ, ఓకే. యూనివర్సిటీ అడ్మిషన్స్, డైరెక్ట్గా యూనివర్సిటీ అడ్మిషన్స్ కూడా జరుగుతాయి. కాలేజ్ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి డైరెక్ట్ అడ్మిషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెడికల్, డెంటల్, ఫార్మసీ, అగ్రికల్చర్ అలాగే అలైడ్ సైన్సెస్ కోర్సెస్లో అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ కోర్సెస్ సంబంధించి అడ్మిషన్స్ కావాలి అంటే ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి, ఓకేనా. మనం ఫస్ట్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ ఫర్ కండక్టింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటే అదంతా చిన్న విషయం కాదు. కాబట్టి ఫస్ట్ మనం నోటిఫికేషన్ దగ్గర నుంచి రిజల్ట్స్ వరకు ఒక మొత్తం ప్రాసెస్ ఉంటుందండి, ఓకేనా. ఎందుకంటే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, రిజల్ట్స్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ కండక్ట్ చేయాలి, రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. మళ్ళీ స్టే రౌండ్ వరకు వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అలాట్మెంట్ లెటర్స్ పంపించాలి, జాయినింగ్ చేయాలి, మనకి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి, ఫైనల్ రౌండ్లో కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి. సో తర్వాత క్లాసెస్ జరగడం వరకు ఒక ప్రాసెస్. ఇదంతా కూడా ఒక అథారిటీ బాడీ వాళ్ళు తీసుకుంటారు. మనకి తెలంగాణ రాష్ట్రంలో అయితే మెడికల్ సెక్టార్కి సంబంధించి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కండక్ట్ చేస్తూ ఉంటారు. అటు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు చేస్తారు. నేషనల్ లెవెల్లో ఎంసీసీ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఎంసెట్ అనుకోండి, జేఎన్టీయూ హైదరాబాద్ కండక్ట్ చేస్తుంది. ఆంధ్రాలో అయితే ఒకసారి జేఎన్టీయూ కాకినాడ, ఒకసారి జేఎన్టీయూ అనంతపురం కండక్ట్ చేస్తుంది. నేషనల్ లెవెల్లో అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్టీఏ అంటాం కదా, ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఓకే. దాని గురించి చూద్దాం. నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. నీట్ ఎగ్జామ్ అనేది గతంలో ఉండేది కాదు, ఎంసెట్ ద్వారానే మనకి అడ్మిషన్స్ ఇచ్చేవారు. బట్ తర్వాత పర్టికులర్గా మెడిసిన్కి ఒక రకమైన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండాలి అంటూ నీట్ అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని చాలా రాష్ట్రాలు అయితే అపోజ్ చేశాయి, తమిళనాడు రాష్ట్రాలు లాంటివి అపోజ్ చేసి సరే ఓకే ఇప్పుడైతే మాత్రం దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్నే ఎంట్రన్స్ ఎగ్జామ్గా కన్సిడర్ చేస్తున్నారు, ఓకేనా. ఇది మనకి ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్, ఓకేనా. ఎవరికి అడ్మిషన్స్ ఇస్తారండి అంటే ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, బ్యామ్స్ అంటే ఆయుర్వేదిక్కి, హోమియోపతిక్, బీహెచ్ఎంఎస్, బియుఎంఎస్, బిఎన్వైఎస్, బీవీఎస్సి అలాగే అండ్ హెహెచ్ ఇట్లా కంటిన్యూషన్ ఉంటుంది, అండ్ బీఎస్సీ నర్సింగ్. సో వీటన్నిటికి కూడా నీట్ ఎగ్జామ్ని కన్సిడర్ చేస్తారు. సో నీట్లో క్వాలిఫై, మీకు ర్యాంక్ కనుక వస్తే, మంచి మెరిట్ వస్తే మీకు మంచి కాలేజ్లో, అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుంది, ఓకేనా. రైట్, ఇక మిగిలిన డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. ఎంసెట్ లైక్ ఎప్సెట్, ఇంతకుముందు ఎంసెట్ అని ఉండేది, ఎందుకంటే అప్పుడు మెడిసిన్ కూడా ఉండేదండి, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అప్పుడు ఇంజనీరింగ్కి, మెడిసిన్కి. కానీ ఇప్పుడైతే మార్చేశారు, నీట్ ఉంది కాబట్టి దీన్ని మాత్రం ఇంజనీరింగ్కి, అగ్రికల్చర్కి అలాగే ఫార్మసీకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్గా ఉంది. ఇంతకుముందు అయితే మెడిసిన్ కూడా ఇందులోనే ఉండేది, ఓకేనా.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో వీటన్నిటికి కూడా కామన్గా పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకేనా. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ అనుకోండి, JNTU అనంతపూర్ కండక్ట్ చేస్తుంది. ఓకేనా. హయ్యర్ కౌన్సిల్ ఏంటి, ఎడ్యుకేషన్ కౌన్సిల్, APSCHE వీళ్ళైతే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ని. ఓకేనా. సో ఎప్సెట్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ దేంట్లో ఇస్తారండి అంటే ఇంజనీరింగ్లో, అగ్రికల్చర్లో, ఫార్మసీలో అండ్ బైపీసీ కోర్సెస్లో కూడా ఇస్తారు. సో నీట్ మాత్రమే కన్సిడర్ చేస్తారంటే నీట్ కాదు, ఎప్సెట్ని కూడా కన్సిడర్ చేస్తారు కొన్ని కోర్సెస్కి మాత్రమే. ఇప్పుడు MBBSలో అడ్మిషన్ కావాలంటే పక్కా నీట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వాలి. కొన్ని మెడికల్కి సంబంధించిన BSc నర్సింగ్ ఉందనుకోండి, ఇప్పుడు నర్సింగ్కి సంబంధించి కానీ లేదంటే ఫార్మసీ కోర్సెస్ కానీ MLT కోర్సెస్ కానీ వీటన్నిటికీ అయితే బైపీసీని కూడా కన్సిడర్ చేస్తారు. ఓకేనా. ఎప్సెట్ ఎగ్జామ్ను కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే రైట్గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్సెట్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ఏ సబ్జెక్ట్స్కి ఏ కోర్సెస్కి అయితే జరుగుతుంది ఇక్కడ కూడా అంతేనండి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అలాగే ఫార్మసీ కోర్సెస్కి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే. మనకి ఇక్కడ JNTU హైదరాబాద్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఓకేనా. ఈ ఎగ్జామ్ ద్వారా దేంట్లో అడ్మిషన్స్ ఇస్తారంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అలాగే ఫార్మసీ కోర్సెస్లో అయితే మనకి అడ్మిషన్స్ అనేవి ఇస్తారు. ఓకేనా. బైఫర్కేషన్ జరగకముందు అందరికీ కూడా ఈ టర్మ్ యూజ్ చేసేవాళ్ళం, ఎంసెట్ ఎగ్జామ్ అంటూ. తర్వాత అయితే ఎప్సెట్గా మారింది. బైఫర్కేషన్ జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెపరేట్గా అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసుకుంటున్నారు, ఎందుకంటే స్టేట్ చేంజ్ అయిపోయింది కాబట్టి. ఓకే రైట్. ఇక మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్ ఏమున్నాయి, వయా నీట్ యూజీ చూద్దామండి. మరి ఓన్లీ నీట్ యూజీ ద్వారానే ఉన్నాయా అది కూడా చెక్ చేద్దాం. నీట్ యూజీ ద్వారా మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్ చూద్దాం. మనకి MBBS బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ, డ్యూరేషన్ ఎంత 5.5 సంవత్సరాలు ఇంక్లూడింగ్ 1 year కంపల్సరీ ఇంటర్న్షిప్. ప్రైమరీ మెడికల్ డిగ్రీ టు బికమ్ ఏ డాక్టర్, ఇది మనకి యూజీ కోర్స్. ఓకే. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్, దీని తర్వాత PG కూడా చేయొచ్చు, వాటి గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. BDS బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అంటే సో మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి సంబంధించిన స్పెషలిస్టులు అయితే ఉంటున్నారు రీసెంట్ డేస్లో. మనకి అంతకుముందు అయితే RMP దగ్గరే చెక్ చేయించుకునే వాళ్ళం, తర్వాత మోస్ట్లీ MBBS డాక్టర్ అయితే చాలు, MD అయితే చాలు, MS అయితే చాలు అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కూడా ప్రతి ఒక్కరూ చేస్తున్నారు, ఎందుకంటే జనాభా పెరిగారు, డిమాండ్ కూడా పెరిగింది. డాక్టర్కి ఎన్ని డిగ్రీస్ ఉంటే అబ్రాడ్లో చేస్తే సో వాళ్ళ ప్రయారిటీ కూడా చేంజ్ అవుతుంది, వాళ్ళ డిమాండ్ కూడా పెరుగుతుంది, వాళ్ళ లెవెల్ కూడా పెరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ వైపే ఎక్కువ చూస్తున్నారు. అందులో భాగంగానే మనకి MBBS అంతా ఒక రకం, ఓకే, మెడికల్ అంతా. BDS అనేది ఒక రకం, కేవలం వాళ్ళు పళ్ళకి సంబంధించిన వాటిమే మాత్రమే ట్రీట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. BDSకి చాలా ప్రయారిటీ ఉంటుందండి. మన ఇండియాలో లేకపోవచ్చు కానీ అబ్రాడ్ కంట్రీస్లో అయితే చాలా ఉంది. మన ఇండియాలో కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. పళ్ళు వంకరగా ఉన్నా, లేదంటే కలర్ చేంజ్ అయినా, లేదా గ్యాప్స్ ఉన్నా, లేదంటే క్యావిటీస్, ఇవన్నీ కామన్ ఎక్కడైనా కూడా. బట్ అందంగా కనిపించడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి డెంటిస్టులు కూడా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇంకా టెక్నాలజీని ఇంక్లూడ్ చేస్తున్నారు దీంట్లో, ఇంకా అడ్వాన్స్డ్గా ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా రీసెర్చ్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఓకేనా. ఈ కోర్స్ మనకి 5 సంవత్సరాలు కదా, ఇంక్లూడింగ్ 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత కంపల్సరీ మనం గుర్తింపు అయితే తీసుకోవాలి. ఓకేనా. మనం రిజిస్టర్ అవ్వాలి, ఏదైతే DCIలో కానీ అంటే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కానీ స్టేట్ డెంటల్ కౌన్సిల్లో కానీ మనం రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ కూడా అంతే. ఓకే. MBBS చేసిన తర్వాత కూడా మనం రిజిస్టర్ అవ్వాలి డాక్టర్గా. ఓకేనా. అలా రిజిస్టర్ అయితేనే మనం PG కోర్స్ చేయగలుగుతాం. ఓకే. వీళ్ళు ఏంటంటే ఓవరాల్ హెల్త్ పైన, డెంటల్ కేర్ పైన, సర్జరీస్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు BDS చేసిన వాళ్ళు. మరి BDS వాళ్ళు పర్టికులర్గా క్లినిక్స్ పెట్టుకుంటున్నారు కదా అంటే పెట్టుకోవచ్చు. ఓకేనా. రైట్. BDS చేసిన తర్వాత పర్టికులర్గా క్లినిక్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు టీచ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు చాలామంది UG కోర్సెస్ చేస్తుంటారు కదా కాలేజెస్లో, మనం లెక్చరర్స్గా కూడా జాయిన్ అవ్వచ్చు, MBBS చేసినా కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి చేసిన తర్వాత మనం PG కోర్స్ కూడా చేయొచ్చు. MBBS చేసిన తర్వాత MD చేసేవాళ్ళు ఉంటారు, MS చేసేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ చేసే ఉంటారు. PG కోర్సెస్ చేసిన తర్వాత MBBSలో మాస్టర్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. అంటే లైక్ డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ చేసే వాళ్ళు ఉంటారు, మాస్టర్ ఆఫ్ సర్జరీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. BDS చేసిన వాళ్ళు ఏంటంటే MDS PG కోర్సులో చేస్తూ ఉంటారు. సో చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. ఇంకా మీరు వేరే రకాల కోర్సెస్ కూడా చేయొచ్చు ఈ 2 కోర్సెస్ తర్వాత. మీకు వీళ్ళ ఆపర్చునిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, MBBS చేసిన వాళ్ళు కూడా మనకి క్లినిక్స్ పెట్టుకోవడం, లేదంటే హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేయడం, లేదంటే రకరకాల బిజినెస్లు చేయడం, సో అన్ని రకాల ఫీల్డ్స్లో అయితే కూడా ఉన్నారు. ఓకేనా. రైట్. ఇక వేరే డీటెయిల్స్ మాట్లాడుకుందాం, వేరే కోర్సెస్ గురించి. BAMS బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, ఇది 5.5 సంవత్సరాల కోర్స్ అండి.
ఇట్స్ లైక్ ఎంబీబీఎస్ అన్నట్టే, నీట్ యూజీని వీళ్ళు కన్సిడర్ చేస్తారు. ట్రెడిషనల్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేద. ఓకేనా, మనకి అసలు ఈ టెక్నాలజీ అన్న పదమే లేనప్పుడు మనం ఇండియన్స్, ఓకే, మనకి ఆయుర్వేద గురించి ఒక బుక్ కూడా ఉంది, అందులో లేనిదైతే ఏమి లేదండి. ఓకేనా, ఇప్పుడైతే మనకి ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత చదువుకున్న తర్వాత చేస్తున్నాం, కానీ అప్పట్లోనే ప్లాస్టిక్ సర్జరీస్ చేసేవారు. ఓకే, సుశ్రుత పేరు వినే ఉంటారు కదా. సో మనకి మెడిసిన్ అనేది అక్కడ నుంచి, ఆయుర్వేదిక్ నుంచి మనకి స్టార్ట్ అయింది. సో ఇలాంటి కోర్సెస్కి మరి డిమాండ్ ఉంటుందా ఈ రోజుల్లో అంటే ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. ఓకేనా, ఇమీడియట్గా లేకపోయినా కానీ ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలామంది ఆయుర్వేద, ట్రెడిషనల్ కోర్స్, సిద్ధ, యునాని వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఓకే, సో ఇలాంటి కోర్సెస్ చేసే విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అలోపతి కంటే ఆయుర్వేదిక్ పైన ఎక్కువ నమ్మకం ఎక్కువ. మనకి అలోపతి మెడిసిన్ తయారు చేసినప్పుడు కూడా ప్లాంట్స్ కానీ సో అన్నీ వాడుతుంటారు, ఆయుర్వేదిక్లో ఏమి యూజ్ చేస్తుంటారు అవి వాడుతుంటారు. బట్ ఓకే, డిపెండ్స్, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా. రైట్, ఇంకొక కోర్స్ చూద్దాం. BHMS, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. మనకి హోమియోపతిక్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటారు. చిన్న చిన్న మాత్రలు ఇస్తుంటారు, లైక్ తీయగా ఉంటాయి కదా, మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే జీవితంలో ఎప్పటికప్పుడు మీ స్కూల్లో అయినా వేసుకునే ఉంటారు. ఎందుకంటే స్కూల్లో మనకి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అలాంటివి ఏమీ ఎంకరేజ్ చేయట్లేదు. ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు, బట్ ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు అనుకోండి. సో హోమియోపతిక్ కోర్సెస్ కూడా డిమాండ్ అయితే ఉంది. వీళ్ళు కూడా మరి ఆపర్చునిటీస్ ఏముంటాయి హోమియోపతిక్ తీసుకుంటే అంటే మీరు కూడా క్లినిక్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా 5.5 సంవత్సరాల కోర్సు, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి యూజింగ్ న్యాచురల్ రెమెడీస్. సో మనం హోమియోపతిక్ మెడిసిన్లో ట్రీట్మెంట్స్ ఏమి ఉండవండి. ఓకేనా, చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి, అంటే పర్సన్ టు పర్సన్ ప్రాబ్లం ఆరిజిన్ దగ్గర నుంచి తగ్గిస్తామని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఓకేనా, నా బాడీ కండిషన్స్ ఒకలా ఉంటాయి, మీ బాడీ కండిషన్స్ ఒకలా ఉంటాయి, మన ఇద్దరికి సేమ్ మెడిసిన్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, అందుకని వాళ్ళు ప్రత్యేకంగా నాకు ఒక మెడిసిన్ ఇస్తే మీకు ఒక మెడిసిన్ ఇస్తారు. సో అలా డిఫరెంట్గా ఉంటాయి, అన్నీ కూడా న్యాచురల్ రెమెడీసే యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇంకొక ట్రెడిషనల్ కోర్స్ గురించి అయితే చూద్దాం. బంప్స్, బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ. ఇది కూడా 5.5 సంవత్సరాల కోర్స్ అండి. ఇది యునానీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. గ్రీక్ అరబిక్ ఆరిజిన్. మనకి ఎక్కడి నుంచి తీసుకున్నామంటే గ్రీక్ అరబిక్ నుంచి మనం తీసుకున్నాం. మన భాషలో చాలా పదాలు లాటిన్ వర్డ్స్ నుంచి, అరేబియన్ నుంచి తీసుకున్నట్టే. సో దీన్ని కూడా తీసుకున్నాం. ఓకేనా, మనకి యునానీ మెడిసిన్లో 4 రకాల, అంటే వాతం, కఫం, బ్లడ్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. వాటిపైన 1-to-1 ట్రీట్మెంట్ అనేది చేస్తారు. దీనికి మరి ఆపర్చునిటీస్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయండి. మరి ఈ కోర్స్ చేస్తే తర్వాత ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఉంటాయంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయి. మన లైఫ్ లాగే ప్రతిదీ కూడా ఒక సైకిల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు అలోపతిని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ ఈ రీసెంట్ డేస్లో మీరు చూడండి చిరుధాన్యాలు తినేవాళ్ళు ఇవంతా కూడా పెరుగుతున్నారంటే కరోనా తర్వాత హెల్త్ పైన ఫోకస్ చాలా ఇంక్రీజ్ చేశారు. ఇది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటే బాగుండు. సో మనం పాత విధానాలకు వెళ్దాం. అప్పట్లో అంటే ఒక మిత్లాగా ఏదైనా అయి ఉండొచ్చు, కానీ అప్పట్లో డబ్బు లేని వాళ్ళు మాత్రమే చిరుధాన్యాలు తినేవారు అనేవారు. కానీ ఇప్పుడు రిచెస్ట్ పర్సన్స్ కూడా చిరుధాన్యాలు తింటున్నారు, మిల్లెట్స్ వైపు మగ్గు చూపుతున్నారు. అంటే మన లైఫ్ సైకిల్ లాగే ప్రతిదీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. అలోపతిని కాస్త దూరం పెట్టడం అంటే మరీ దూరం పెట్టడం కాదు, ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా అలోపతినే మనకి యూజ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సిద్ధ, యునాని ఈ కోర్సెస్ను కూడా కాస్త వాడుతూ ఉన్నారు డే టు డే లైఫ్లో. ఓకేనా, రైట్. ఇక BNYS, బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్. ఈ కోర్సు డ్యూరేషన్ 5.5 సంవత్సరాలు. ఎంఫసైజెస్ ఆన్ న్యాచురల్ హీలింగ్ అండ్ యోగా థెరపీస్. న్యాచురల్ హీలింగ్, సో దీనిపైన చాలామందికి నమ్మకం ఉండేది కాదు మధ్యలో. సో గతంలో నమ్మేవాళ్ళు, అండ్ మన పేరెంట్స్ కానీ లేదంటే పెద్దవాళ్ళు అంటారు కదా, బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, డూ పాజిటివ్ అని. సో మనం ఏదైతే పాజిటివ్గా చేస్తూ ఉంటామో మనంతా సరౌండింగ్స్లో కూడా పాజిటివ్ జరుగుతుంది అని బిలీవ్ చేసేవాళ్ళు. అంటే న్యాచురల్ హీలింగ్. మళ్ళీ ఇలా ఏదైనా హెడ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సూతింగ్గా ఉండే సంగీతం వినిపించడం చాలా ఉన్నాయండి. ఓకేనా, మనకు చాలా తెలియదు, ఎందుకంటే మనం అంత ఖాళీగా లేం కాబట్టి దేనిపైన ఫోకస్ చేయట్లేదు. ఓకే, యోగాలో మెడిటేషన్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు, స్ట్రెచ్చింగ్స్ గురించి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. యోగా డే గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలా? సో మన పొలిటీషియన్స్ కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇండియాలో ఏవైతే ప్రసిద్ధిగాంచినాయో అవన్నీ కూడా మళ్ళీ బయటకు తీసుకొస్తున్నారు. పసుపు, మన దేశంలో పసుపుకు సంబంధించి మనకు కాపీరైట్స్ కూడా లేవు పసుపుకు సంబంధించి, అన్ని అమెరికా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అంత నిర్లక్ష్యం చేస్తారు అప్పట్లో. బట్ ఇప్పుడు చూడండి పసుపు ఎలా వాడుతున్నాము,
దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే యోగాను కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది మన దేశానికి సంబంధించిన సంపదలా భావిస్తున్నారు. సో దీనికి ప్రత్యేకంగా ఆపర్చునిటీస్ గురించి చెప్పాలా, డే బై డే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతున్నాయి. పర్సనల్గా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి, సినిమా యాక్ట్రెస్ కానీ లేదంటే ఒక క్రికెటర్ కానీ, పర్సనల్గా యోగా టీచర్ కూడా ఉంటున్నారు. సో ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయి. న్యాచురల్ హీలింగ్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన కోర్స్ చేస్తున్నారు. నార్థన్ ఇండియాకి వెళ్ళి మన సౌత్ ఇండియన్స్ కూడా కోర్సెస్ చేసుకుని వస్తున్నారు. ఓకే, ఎలాంటి డౌట్ వద్దు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ లేకపోతే నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయలేను. సో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు హెసిటేట్ చేయకుండా అయితే కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్, ఇక BVSCN-AH బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఇది 5.5 సంవత్సరాల కోర్స్ అండి. వెటర్నరీ మెడిసిన్, యానిమల్ హెల్త్, లైవ్ స్టాక్ మేనేజ్మెంట్. మనకి వెటర్నరీ అనగానే మనకి చిన్నప్పుడు ఊర్లలో అంటే ఆవులు, గేదెలు, ఈ పశువుల డాక్టర్నే మనం చూసాం. కానీ సిటీస్లో అలా ఉండదు కదా. ఇప్పుడు విలేజెస్లో కూడా అలా ఉండట్లేదు. ప్రతి ఇంట్లో ఏదో ఒక పెట్ ఉంటుంది. ఓకే, అంటే ఇండివిజువల్గా కూడా పెట్స్ని పెంచుకుంటున్నారు. వాళ్ళ పెట్స్కి హెల్త్కి పైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అప్పట్లో పెట్స్ అంటే ఆవులు, గేదెలు, మోస్ట్లీ ఎక్కడో చోట కుక్కలు, ఇవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు రకరకాలుగా పిల్లులు పెంచుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇల్లు అయితే పాములు, ఇవన్నీ కూడా రకరకాలు పెంచుకుంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది. ఓకేనా? సో వెటర్నరీ కోర్సెస్ చేస్తే లైఫ్ ఉంటుందా తర్వాత అంటే అసలు లైఫ్ ఉండేదే వాళ్ళకండి. ఓకేనా? ఒకరు MBBS చేసినా కూడా వాళ్ళు కూడా పెట్ని పెంచుకుంటే వాళ్ళకి కావాల్సింది ఎవరు? వెటర్నరీ డాక్టరే కదా. సో ఎలాంటి హెసిటేషన్ అవసరం లేదు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే, వెటర్నరీ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా? యానిమల్ హస్బెండరీ, వాటిని ట్రీట్ చేయడం అనేది ఒక ఆర్ట్. సో అది వీళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఓకేనా? పెట్స్ ఆరోగ్యం పైన కూడా రీసెంట్గా బాగా ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఫోకస్ చేస్తున్నాయి. సో వాటిని చంపేయడం, తీసుకెళ్ళి చంపేయడం కంటే వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ అనేవి వెటర్నరీ డాక్టర్స్కి మాత్రమే తెలుస్తాయి. కాబట్టి డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి పెట్స్ పైన ప్రేమ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పెంచుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కోర్స్కి ఎలాంటి ఢోకా ఉండదండి. ఓకేనా? రైట్, ఇంకొకటి ఏంటి, BSc నర్సింగ్ ఇన్ సమ్ స్టేట్స్ వయా నీట్. మనకి BSc నర్సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోస్ట్లీ 10లో 2 BSc నర్సింగ్ చేసే విద్యార్థులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఇష్టం ఉంటుంది, కొంతమంది ఎఫర్ట్ చేయలేరు, కొంతమంది ఎక్కువగా చదవ అవసరం లేదు, మాకు ఇది చాలా అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నేను చెప్పిన ఏ కోర్స్ చేసినా కూడా మీరు టీచింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఉద్యోగాలు చేసుకోవచ్చు, హాస్పిటల్స్ పెట్టుకోవచ్చు, క్లినిక్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకేనా? సో BSc నర్సింగ్ ఏంటంటే మనకి MCET ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారు, నీట్ ఎగ్జామ్ ద్వారా కూడా తీసుకుంటారు. ఈ కోర్స్ వచ్చేసి 4 సంవత్సరాల కోర్స్ అండి. 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏదైనా హాస్పిటల్లో వర్క్ చేయాలి. ఓకే, ప్రొఫెషనల్ కోర్స్ ఫర్ బికమింగ్ ఏ రిజిస్టర్డ్ నర్స్ ఇన్క్లూడ్స్ క్లినికల్ ప్రాక్టీస్. ఓకేనా? నర్స్ అంటే తెలుసు కదా మీకు. మనం మన జీవితంలో డాక్టర్ని, నర్స్ని చూడకుండా ఉంటామా? చూసే ఉంటాం కదా. సో నర్సుకు సంబంధించిన కోర్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నర్సెస్ అనేవాళ్ళు హాస్పిటల్స్కి చాలా ముఖ్యం. ఓకేనా? మన ఇండియాలో కంటే జపాన్ లాంటి కంట్రీస్లో నర్సెస్కి డిమాండ్ చాలా ఎక్కువ. అక్కడ పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో ఈ కోర్స్కి ఎలాంటి ఢోకా ఉండదు. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా జనరేషన్స్ మారే కొద్దీ మనం నర్సెస్కి తీసుకుంటూనే వచ్చు. సో ఒక సీజన్ అయిపోయింది, సో నర్సింగ్ అయిపోయింది, అలాంటి కోర్స్ కాదు. కాబట్టి దీని వ్యాలిడిటీ మన లైఫ్ టైం కాదు, నెక్స్ట్ జనరేషన్స్ వచ్చినా కూడా ఇది ఎక్స్పైర్ కాని కోర్స్. ఓకేనా? ఎలాంటి ఎస్టేషన్స్ అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే నర్సింగ్ చేస్తే చిన్నగా చూస్తారేమో, నర్సింగ్ చేస్తే తర్వాత ఆపర్చునిటీస్ ఉండవేమో, నర్సింగ్ చేస్తే ఆ ఇబ్బందులు ఉంటాయి, ఈ ఇబ్బందులు ఉంటాయి, శాలరీస్ తక్కువ అనుకుంటారేమో. అలాంటివి ఏమి ఉండవండి. 1 lakh తీసుకుంటున్న నర్సెస్ కూడా ఉన్నారు. ఓకేనా? రైట్, ఇక మిగిలిన కోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. అలైడ్ సైన్సెస్ ఆర్ పారామెడికల్ కోర్సెస్. సో దీని కోర్సు గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో అలైడ్ సైన్సెస్ అండ్ పారామెడికల్ కోర్సెస్లో మనకి ఫస్ట్ BPT, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇది 4.5 సంవత్సరాల కోర్స్ అండి, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. ఎవరైతే ఇంటర్లో PCB అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చేస్తారో వాళ్ళందరూ ఎలిజిబులే. ట్రీట్మెంట్ ఆఫ్ ఫిజికల్ డిసెబిలిటీస్, రీహాబిలిటేషన్, ఎక్సర్సైజెస్, ఎలక్ట్రోథెరపీ, అలాగే మాన్యువల్ థెరపీ. కెరీర్స్ ఎలా ఉంటాయండి అంటే ఫిజియోథెరపిస్ట్ ఇన్ హాస్పిటల్స్, స్పోర్ట్స్ క్లినిక్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్, రీసెర్చ్, ప్రైవేట్ ప్రాక్టీస్. సో ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు వాళ్ళ ఆపర్చునిటీస్ ఏంటి అంటే
మనం ఫిజికల్గా కూడా ఒక ఫిజియోథెరపిస్ట్ని అపాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి అనుకోండి, మీరు ఎప్పుడు మీ చేతులు కాళ్ళు ఊరికే ఆడిస్తూ ఉంటారు కాబట్టి, లేదంటే ఏదైనా పట్టినా కూడా ఫిజియోథెరపిస్ట్ అనేది చాలా అవసరం. ఓకేనా, వాళ్ళు వచ్చి మనకి మసాజ్లు చేయడం, వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ వాళ్ళు చేస్తారు. సో చాలా మందికి ఏంటంటే బ్రెయిన్లో క్లాట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పారాలసిస్ లాంటివి వస్తూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఫిజియోథెరపిస్ట్ని హైర్ చేసుకుంటారు. వాళ్ళకి ఎందుకంటే జీవితాంతం ఫిజియోథెరపీ చేస్తూ ఉండాలి. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ క్లినిక్స్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఏదైనా పట్టినా మనం వెళ్ళి ఇలా స్ట్రెచ్ చేస్తే అవుతుందా, సో ఫిజియోథెరపిస్ట్కి ఆ టెక్నిక్స్ తెలుసు కాబట్టి ఆయన మాత్రమే చేస్తారు. కొన్ని కాలేజెస్లో లేదు అంటే యూనివర్సిటీస్లో పీఈటీకి బదులు ఫిజియోథెరపిస్ట్ని కూడా హైర్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, సో ఇంకా రీహాబిలిటేషన్ సెంటర్స్లో అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెర్చ్ ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అండి. మనం కూడా చాలామంది ఫ్రీలాన్స్ చేసే వాళ్ళు కూడా హైర్ చేసుకుంటూ ఉంటాం. సమ్టైమ్స్ మనకి ఎక్కువ మంది ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా అలసిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా మసాజ్ చేయించుకోవడానికి, పర్టికులర్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మనం మాల్స్లోకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇప్పుడు రోబోటిక్ చైర్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫిజియోథెరపిస్ట్ చేయాల్సిన పనులు. ఇప్పుడు ఏంటంటే మనకి టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. మన ఇంటికి ఫిజియోథెరపిస్ట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కిట్ అనేది తీసుకొస్తుంటారు, అవి కూడా అలా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో ఈ కోర్స్ చేసిన వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి బాడీలో ఎముకలు ఉన్నంత కాలం ఫిజియోథెరపిస్ట్ అవసరమే. ఓకేనా, మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. బీఎస్సీ ఎంఎల్టీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. ఈ కోర్స్ వచ్చేసి 3 సంవత్సరాలండి. ఇంటర్న్షిప్ కూడా చేయాలి. ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్గా పాస్ అవ్వాలి. క్లినికల్ ల్యాబొరేటరీ టెస్టింగ్ ఆఫ్ బ్లడ్, యూరిన్, టిష్యూస్, మైక్రోబయాలజీ, అలాగే ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ. కెరీర్స్ ఎలా ఉంటాయండి అంటే ల్యాబ్ టెక్నీషియనిస్ట్, ప్యాథాలజీ ల్యాబ్స్, హాస్పిటల్స్, రీసెర్చ్ ల్యాబ్స్, ఫోరెన్సిక్ ల్యాబ్స్. సో ఇప్పుడు మనకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే, సో ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది, ఒక 3 days నుంచి నేను ఫీవర్తో సఫర్ అవుతున్నాను. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రిస్క్రిప్షన్ రాయడానికి అంటే ముందు కొన్ని టెస్టులు రాస్తూ ఉంటారు. బ్లడ్ టెస్ట్ చేయించుకురండి. ఇప్పుడు సీజన్ బట్టి వాళ్ళు కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు షుగర్ ఉందనుకోండి, నేను డయాబెటిక్ పేషెంట్ అనుకోండి, డైరెక్ట్గా వెళ్ళిన వెంటనే నాకు మెడిసిన్ రాసి ఇచ్చేస్తారా? లేదు. అసలు షుగర్ ఎంత ఉంది, ఏ టైంలో ఎంత ఉంటుంది, తిన్న తర్వాత ఎంత ఉంటుంది, తినకముందు ఎంత ఉంటుంది, సో ఇవన్నీ కూడా లెక్క పెడతారు. ఇప్పుడు నేను హెడేక్తో వెళ్ళాను, సో బ్రెయిన్కి సంబంధించి టెస్టులు చేస్తూ ఉంటారు. మనకి ఏ ప్రాబ్లం అయితే డాక్టర్కి చెప్తున్నామో ఆ స్పెషలిస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ డయాగ్నోస్ చేస్తారు, టెస్టులు రాస్తూ ఉంటారు. బ్లడ్ టెస్ట్ అయి ఉండొచ్చు, యూరిన్ టెస్ట్ అయి ఉండొచ్చు, ఫిజికల్గా స్కానింగ్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే ఎంఎల్టీస్, బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు, ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పర్ఫామ్ చేస్తారండి. వాళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్స్. సో డాక్టర్ అంటే మనిషి బ్రతుకున్నంత కాలం డాక్టర్ ఎంత అవసరమో సో వీళ్ళు కూడా అంతే అవసరం. ఎందుకంటే డాక్టర్స్ కూడా వీళ్ళపైన డిపెండ్ అవుతుంటారు. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మనకి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది. సో ఎలాంటి హెసిటేషన్ అవసరం లేదు. మీరు పర్సనల్గా ల్యాబ్స్ పెట్టుకున్నా కూడా వర్కౌట్ అవుతాయి. ఓకే, ఇక నెక్స్ట్ కోర్స్ వచ్చేసి బీఎస్సీ ఎంఐటీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. మనకి కోర్స్ 3 సంవత్సరాలు. ఇంటర్న్షిప్ కూడా చేయాలి. 10+2 అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అర్హులు. ఓకేనా, మనకేంటంటే ఎంపీసీ చేసినా ఓకే, బైపీసీ చేసినా ఓకే. కొన్ని కాలేజెస్ మాత్రమే ఎంపీసీ చేసిన వాళ్ళని తీసుకుంటూ ఉంటే దేనిపైన ఫోకస్ చేస్తారంటే రేడియాలజీ, ఇమేజింగ్ ఎక్విప్మెంట్, ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, న్యూక్లియర్ మెడిసిన్. కెరీర్స్ ఎలా ఉంటాయండి అంటే రేడియాలజీ టెక్నీషియనిస్ట్, ఇమేజింగ్ స్పెషలిస్ట్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, హాస్పిటల్స్. ఓకే, నేను ఇందాక కొన్ని బ్లడ్ టెస్ట్ల గురించి చెప్పాను. ఓకే, ఆ బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళు ఒక రకం. ఫిజికల్గా అంటే ఇప్పుడు ఒక చెయ్యి ఏదైనా బెనికింది, మనకి చెయ్యికి ఎక్స్రే తీయాలి. సో ఎక్స్రే మిషన్లో మనం చేపెడతాం, పైన వాళ్ళు స్కాన్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంది ఏంటి, రేడియాలజిస్ట్ ఎలా చూస్తారు, సో ఆ స్కానింగ్ రిపోర్ట్ బట్టి చూస్తారు. ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తున్నాం, ప్రతిదానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుంటున్నాం. సో బాడీని కట్ చేయకుండానే బాడీని మనం స్కాన్ చేయొచ్చు. ఓకేనా, ఇది మరి లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఇది కూడా అద్భుతంగా ఉంటుంది. అంటే మనకి మనిషి అనేవాడు జీవించినంత కాలం డాక్టర్ అవసరమే, ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ అవసరమే, నర్సులు అవసరమే, ఇతర కోర్సులు చేసిన వాళ్ళు కూడా అవసరమే. ఎందుకంటే ఇప్పుడు చెయ్యి బెనికింది. ఓకే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, చెయ్యి బెనికినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళంగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా? అసలు ఎక్కడ ఏమైంది అనేది, ఎక్కడ ఫ్రాక్చర్ అయింది, లోపల ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుందా, లేదంటే బోన్ ఫ్రాక్చర్ అయిందా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు కదా. జస్ట్ స్వెల్లింగ్ అయిందా, ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ చేసిన తర్వాత మాత్రమే, డయాగ్నోస్ చేసిన తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు. ఓకేనా, సో మళ్ళీ లైఫ్ గురించి చెప్పాలా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలంటే కనుక హెసిటేట్ చేయకుండా తీసుకోండి. ఎందుకంటే మీరు ప్రైవేట్గా ల్యాబ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే,
రైట్, ఇక మరొక కోర్స్ గురించి చూద్దాం. బీఎస్సీ ఓటీటీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఎన్నో ప్రేయర్స్ మనం చూసే ప్లేస్ ఆపరేషన్ థియేటర్. అంతా అందరూ గుండె అంతా అలా కొట్టుకుంటూ ఉంటుంది ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినప్పుడు. అలాంటి ప్లేస్ ఇది. సో కెరియర్స్ గురించి ముందే చెప్పేస్తున్నాను, ఎలాంటి అభ్యంతరం అవసరం లేదు. తీసుకుందాం అనుకుంటే మీరు ఖచ్చితంగా తీసుకోండి, ఓకేనా. 3 years కోర్స్ అండి, ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అర్హులు. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళైతే ఎలిజిబుల్. దేనిపైన ఫోకస్ చేస్తారు? అసిస్టింగ్ సర్జన్స్ ఇన్ ఓటీ, హ్యాండ్లింగ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, స్టెరిలైజేషన్, అనెస్థీషియా సపోర్ట్. కెరీర్స్ ఎలా ఉంటాయి? ఆపరేషన్ థియేటర్ టెక్నాలజిస్ట్ ఇన్ హాస్పిటల్స్, ఎమర్జెన్సీ, ఐఈసీయూ సెట్టింగ్స్. ఓకే, మనకి ఆపరేషన్ థియేటర్లో డాక్టర్తో పాటు డాక్టర్కి అసిస్ట్ చేయడానికి అందరూ కావాలి. ఎందుకంటే అన్ని పనులు డాక్టరే చేసుకోవడం కష్టం కదా. సో కట్ చేసి స్టిచ్చింగ్స్ వేస్తున్నప్పుడు డాక్టర్కి అసిస్ట్ చేసేవాళ్ళు, కాటన్ నుంచి అన్నీ కూడా ఆవిడకి ఇవ్వడానికి అసిస్టర్స్ అయితే ఉండాలి, అసిస్ట్ చేయాలి కంపల్సరీ, ఓకేనా. సో డాక్టర్కి ఎంత ప్రయారిటీ ఉందో ఆపరేషన్ థియేటర్లో మిగిలిన వాళ్ళు కూడా అంతే ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్ చేసే వాళ్ళు ఏంటంటే సర్జన్స్కి అసిస్ట్ చేస్తారు, హ్యాండ్లింగ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఏది పడితే అది ఆపరేషన్ థియేటర్లో మనం యూజ్ చేయలేము, యూజ్ చేయకూడదు కూడా, ఓకేనా. అండ్ ఇంకొకటి అంటే స్టెరిలైజేషన్. సో ఇంతకుముందు మనం ఒక వ్యక్తికి వాడిన బ్లేడ్ ఇంకొక వ్యక్తికి కూడా వాడేవాళ్ళం. తర్వాత హెచ్ఐవి, ఎయిడ్స్ ఇవన్నీ స్ప్రెడ్ అవుతున్నప్పుడు అప్పుడు స్టెరిలైజేషన్ సరిగా చేయట్లేదు, కొత్తవి వాడండి అని మీరు వినే ఉంటారు. సో స్టెరిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. సో డాక్టర్స్ అంటే ఆ సీజర్స్ వాటిని ఎలా స్టెరిలైజ్ చేయాలి, ఎంత టెంపరేచర్లో స్టెరిలైజ్ చేయాలి, ఇంట్లో వేడి నీళ్ళు కాసుకున్నట్టు దాన్ని స్టెరిలైజ్ చేయలేం కదా. సో దానికి కూడా పర్టికులర్గా ఎక్స్పర్ట్ అనేది ఉండాలి, ఓకేనా. అనెస్థీషియా సపోర్ట్. అనెస్థీషియా అనేది ఆపరేషన్ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఎందుకంటే ఏదైనా గుచ్చుకుంటేనే మనం అమ్మ అయ్యా అంటాం, ఓకేనా. అక్కడ కట్ చేస్తున్నప్పుడు పెయిన్ రాకుండా మత్తు ఇవ్వాలి కాబట్టి అనెస్థీషియా చాలా ఇంపార్టెంట్. అది అటు ఇటు అయితే పేషెంట్ ప్రాణానికే ప్రమాదం, ఓకేనా. సో అనెస్థీషియాయిస్ట్ చాలా ఇంపార్టెంట్. కెరియర్ ఎండ్ అవుతుందా అంటే కెరియర్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఆపరేషన్ జరుగుతున్నంత కాలం వీళ్ళకి ప్రయారిటీ ఉంటూనే ఉంటుంది, ఓకే. కెరియర్స్ అంటే వీళ్ళు పర్టికులర్గా క్లినిక్స్ అలాంటివి ఏం పెట్టుకోలేరండి. సో ఆపరేషన్ థియేటర్ అంటే వేరే హాస్పిటల్స్తో వీళ్ళు వర్క్ చేయాల్సిందే. 1 కాదు 2 కాదు 3-4 హాస్పిటల్స్తో వీళ్ళు వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ జరుగుతున్న టైంకి ముందు వెళ్ళి వాళ్ళు అనెస్థీషియా ఇస్తే సరిపోతుంది కాబట్టి ఓకే, వాళ్ళు వేరే హాస్పిటల్స్ కూడా వర్క్ చేసుకోవచ్చు, ఓకే. సో మిగిలిన కోర్స్ గురించి అయితే చూద్దాం. నెక్స్ట్ బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ. సో ఈ కోర్స్ వచ్చేసి 3 సంవత్సరాలు ప్లస్ ఇంటర్న్షిప్ కూడా చేయాలి. 10+2 విత్ పీసీబీ. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎవరైతే చేస్తారో ఇంటర్మీడియట్లో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. డయాలసిస్ ట్రీట్మెంట్ ఫర్ కిడ్నీ పేషెంట్స్, హ్యాండ్లింగ్ డయాలసిస్ మిషన్స్, పేషెంట్ మానిటరింగ్. కెరీర్స్ ఎలా ఉంటాయండి అంటే డయాలసిస్ టెక్నాలజిస్ట్ ఇన్ నెఫ్రాలజీ యూనిట్స్, డయాలసిస్ సెంటర్స్, హాస్పిటల్స్. సో మన కిడ్నీస్ ఉన్నంతకాలం డయాలసిస్కి ఎలాంటి డోకా ఉండదు కెరియర్స్కి. ఎందుకంటే మన బాడీలో బ్లడ్ లోడ్ అంతా కూడా మనం తినేదంతా లోడ్ అదే కదా ఫిల్టర్ చేయాల్సింది, కిడ్నీస్ పని అదే కదా. అవి ప్రాపర్గా వర్క్ చేసినంత వరకు ఓకే, కానీ మనకి సపోర్ట్ అవసరం అంటే దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. మన దేశంలో డయాలసిస్ చేసుకునే పేషెంట్స్ అయితే చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ వీళ్ళు అసిస్ట్ చేస్తూ ఉంటారు. సో కిడ్నీ పేషెంట్ని అసిస్ట్ చేస్తారు. ఇంకా వాటికి మిషన్స్ కూడా ఉంటాయి కదా. బ్లడ్ని మనం బయట నుంచి ఫిల్టర్ చేస్తూ ఉండాలి డయాలసిస్ అంటే, ఓకేనా. సో దానికి అది అవ్వదు కాబట్టి కిడ్నీస్ పైన లోడ్ ఎక్కువైపోతే అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో సరే ఫెయిల్ అవ్వడానికి ఏమైనా కారణాలు ఉండొచ్చు, కానీ ఆ మిషన్స్ని, పేషెంట్ మానిటరింగ్ని, పేషెంట్స్ పరిస్థితి ఎలా ఉంది, సో అవన్నీ కూడా వాళ్ళు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ కోర్స్ చేసిన వాళ్ళ కెరీర్స్ ఎలా ఉంటాయి అంటే బాగుంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ తీసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఈవెన్ మీరు ఒక్కరే చదువుతున్నారు, నాతో పాటు ఎవరు లేరు అంటే కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆపర్చునిటీస్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఓకేనా. అవి మన దగ్గరికి రాకపోవచ్చు కానీ మనం వాటి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇండియాలో అయితే నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది కదా. ఈ కోర్సెస్ చేసుకుని మేము ఏం చేసుకుంటామంటే ఇలాంటి కోర్సెస్, మెడికల్లో ఉన్న కోర్సెస్కి ఢోకా అయితే ఉండదండి. ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, ఏదైనా డాక్టర్ అయినా, ఏదైనా కానీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ కాబట్టి సో వీటికైతే ఎలాంటి ఢోకా ఉండదు. ఒక హాస్పిటల్ కాకపోతే ఇంకొక హాస్పిటల్, హాస్పిటల్ కాకపోతే క్లినిక్, ఓకేనా. కెరియర్స్ అయితే అలా ఉంటాయి మెడికల్ సెక్టార్లో. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి బీఎస్సీ అనెస్థీషియా టెక్నాలజీ. ఈ డ్యూరేషన్ వచ్చేసి 3 సంవత్సరాలండి. ఇంటర్న్షిప్ కూడా చేయాలి. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు బైపీసీలో అర్హులు. అండ్ అసిస్టింగ్ అనెస్థీషియాలజిస్ట్, ప్రిపేరింగ్ పేషెంట్ ఫర్ సర్జరీ, మానిటరింగ్ వైటల్ సైన్స్, అలాగే హ్యాండ్లింగ్ అనెస్థీషియా ఎక్విప్మెంట్.
కెరీర్స్ ఎలా ఉంటాయంటే ఎనస్థీషియా టెక్నాలజిస్ట్ ఇన్ ఓపీ, ఐసీయూ, ఎమర్జెన్సీ కేర్. ఓకేనా, ఎనస్థీషియాలజిస్ట్కి అసిస్ట్ చేయడానికి, పేషెంట్ని ఒక ఆపరేషన్కి పేషెంట్ని రెడీ చేయడం అంటే అది చాలా పెద్ద పని. వైటల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి, బీపీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, షుగర్స్ ఎలా ఉన్నాయి, కంట్రోల్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యాండ్లింగ్ ఎనస్థీషియా ఎక్విప్మెంట్. సో ఏవైతే ఎనస్థీషియా ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవి కూడా వీళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఓకేనా, మనకి ఆపరేషన్ థియేటర్లో, ఐసీయూలో, ఎమర్జెన్సీ కేర్లో వీళ్ళ అవసరం అయితే ఉంటుంది. ఓకేనా, కెరీర్స్ అయితే బాగుంటాయండి ఎనస్థీషియా టెక్నాలజిస్ట్కి. వీళ్ళు చాలా రేర్గా ఉంటారంటే ఒక హాస్పిటల్కి ఎప్పుడు నిరంతరం వాళ్ళ అవసరం అయితే ఉండదు. ఎప్పుడైతే ఆపరేషన్ థియేటర్లకి పేషెంట్ని తీసుకెళ్తున్నాము అండ్ ఆపరేషన్ చేయాలి, ఎమర్జెన్సీ వచ్చింది, కేసు వచ్చింది, ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు మాత్రమే వీళ్ళ అవసరం ఉంటుంది. సో వీళ్ళు మోర్ దెన్ 2-3 హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కోర్స్ వచ్చేసి బీఎస్సీ ఆప్టోమెట్రీ లేదంటే రేడియాలజీ. ఫస్ట్ మనం ఆప్టోమెట్రీ గురించి చూద్దామండి. డ్యూరేషన్ వచ్చేసి 4 సంవత్సరాలు ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. అలాగే ఇంటర్మీడియట్ చదువు ఉండాలి, పీసీబీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో చేసి ఉండాలి ఇంటర్మీడియట్. దేనిపైన ఫోకస్ చేస్తారంటే ఐ కేర్, విజన్ టెస్టింగ్, ప్రిస్క్రైబింగ్ స్పెక్టికల్స్, అలాగే కాంటాక్ట్ లెన్సెస్, అసిస్టింగ్ ఆప్థమాలజిస్ట్. ఓకే, కెరీర్స్ ఎలా ఉంటాయంటే ఆప్టోమెట్రీ, ఐ హాస్పిటల్స్, ఆప్టికల్ క్లినిక్స్, రీసెర్చ్. సో మనకి కంటికి సంబంధించి వీళ్ళైతే హెల్ప్ చేస్తూ ఉంటారు, హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనకి ఐ కేర్, అలాగే విజన్ టెస్టింగ్. ఇప్పుడు కళ్ళు సరిగా కనిపించట్లేదు, మసకగా వస్తున్నాయి, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, లేదంటే ట్రీట్మెంట్ చేయాలి, కళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ చేయాలి, లేదంటే నాకు షుగర్స్ ఉన్నాయి, హై లెవెల్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ ఉన్నాయి అన్నప్పుడు కూడా కంటికి సంబంధించి టెస్టులు చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో వీళ్ళంతా అవసరమేనండి. ఇప్పుడు మనం రీసెంట్ డేస్లో అయితే ఎక్కువ స్పెక్టికల్స్ కంటే కాంటాక్ట్ లెన్స్ అయితే వాడుతున్నాం, డైరెక్ట్ లెన్స్ పెట్టుకుంటున్నాం కళ్ళల్లో. కొంతమంది స్టైల్గా ఉంటాయని రకరకాల గ్లాసెస్ పెడుతున్నారు. గ్లాసెస్ ఇన్ ద సెన్స్ లెన్సెస్, కలర్ లెన్సెస్. సో అవన్నీ కూడా వీళ్ళు డిజైన్ చేసినవే. ఓకే, ఇప్పుడు రీసెంట్ డేస్లో ఏంటంటే కట్ ఇవ్వకుండా ఓకే ఇంజెక్ట్ చేసి లోపల ఉన్న పొరని బర్న్ చేసి కొత్త పొరని అంటే కొత్త లెన్స్ని వాళ్ళు ఇంజెక్ట్ చేస్తున్నారు. రకరకాల కొత్త ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో కళ్ళకి సంబంధించి కెరియర్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఏంటంటే రేడియాలజీ అంటే వీళ్ళు జస్ట్ టెస్ట్ మాత్రమే చేస్తారు, ఆపరేషన్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్కి ల్యాబ్ టెక్నీషియన్ ఎవరు అయితే బ్లడ్ టెస్టులు రిపోర్ట్లు ఇస్తారో అలా వీళ్ళు కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా, సో ఒక ఆపరేషన్ చేసేదానికంటే ముందు డయాగ్నోసిస్ ఎంత అవసరమో వీళ్ళు కూడా అంతే అవసరం. ఓకే రైట్, ఇంకా నెక్స్ట్ కోర్స్ చూద్దాం. బీఎస్సీ రేడియాలజీ ఇమేజింగ్ సైన్స్. ఓకే, డ్యూరేషన్ వచ్చేసి 3 సంవత్సరాల కోర్స్ అండి. ఇంటర్న్షిప్ చేయాలి అండ్ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి. ఇక్కడ మ్యాథ్స్ చేసిన స్టూడెంట్స్ని కూడా సమ్టైమ్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, రేడియోగ్రాఫిక్ ఇమేజింగ్, ఎక్స్రేస్, సిటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్. కెరీర్స్ ఎలా ఉంటాయి? రేడియాలజీ టెక్నాలజిస్ట్, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ సెంటర్స్, హాస్పిటల్స్. సో ఇప్పుడు రేడియాలజీ చేసిన వ్యక్తి లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నారు, గైనకాలజిస్ట్కి చాలామంది అసిస్ట్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ రేడియాలజీ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆమెకి స్కానింగ్ చాలా అవసరం. బేబీ లోపల ఎలా ఉంది, ఫస్ట్ మంత్ నుంచి కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయినంత వరకు ఆమె రకరకాల స్కానింగ్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఈ రిపోర్ట్స్ ఎవరు ఇస్తారు? రేడియాలజిస్ట్ ఇస్తూ ఉంటారు. సో రేడియాలజిస్ట్ ఏమైతే సజెస్ట్ చేస్తారో డాక్టర్కి, సో ఆమె ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో రేడియాలజిస్ట్ మరి వాళ్ళ కెరియర్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది అండి. కాకపోతే ఆపర్చునిటీస్ అనేవి మనమే వెతుక్కోవాలి. ఇప్పుడు నేను పిలిచి ఎవరు ఉద్యోగం ఇవ్వరు కదా. నువ్వు ఎంబీబీఎస్ చేసినా లేదంటే ఎంఎస్సీ ఎండీ చేసినా కూడా నీకు ఉద్యోగం రావడం, నీకు కావాల్సినంత శాలరీ రావడం, లేదంటే నువ్వు అనుకున్న టైమింగ్స్లోనే వర్క్ చేయడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, నేను 8 గంటలే పని చేస్తాను, నేను డబుల్ షిఫ్ట్ చేయను, ఎమర్జెన్సీ కేర్ వస్తే నేను వెళ్ళను, లేదంటే ఆపరేషన్ చేయాలంటే నేను వెళ్ళను, ఆ టైంలో నాకు నిద్ర వస్తుంది, ఇవన్నీ మీరు చెప్పకూడని మాటలు. ఎందుకంటే మీరు ఒక లైఫ్ని సేవ్ చేసే అత్యద్భుతమైన ప్రొఫెషన్ ఎంచుకున్నారు కాబట్టి ఇవన్నీ మీరు సాక్రిఫైస్ చేయాల్సిందే. సో ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్లో ఉద్యోగాలు ఉంటాయా అంటే ఉద్యోగాలు ఉంటాయి, అది మన పని వెతుక్కోవడం అనేది. ఓకేనా రైట్, ఇక నెక్స్ట్ కోర్స్ గురించి చూద్దామండి. బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ 3 సంవత్సరాల కోర్సు. ఇంటర్మీడియట్ చేయాలి. మ్యాథ్స్ చేసినా బయాలజీ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు, డిపెండ్ ఆన్ ది యూనివర్సిటీ. ఓకేనా, అన్నీ కూడా మ్యాథ్స్ చేసిన విద్యార్థులను అయితే ఒప్పుకోరు. మనకి దేనిపైన ఫోకస్ చేస్తారంటే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్, డిఎన్ఏ అనాలిసిస్, టాక్సికాలజీ, బాలిస్టిక్స్, ఫింగర్ ప్రింటింగ్. సో కెరీర్స్ ఎలా ఉంటాయి ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ వీళ్ళు దేనిపైన ఫోకస్ చేస్తున్నారో చూద్దాం. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్. సో ఇప్పుడు ఏదైనా క్రైమ్ జరిగింది, అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుని క్రైమ్ సీన్ని ఎలా డిటెక్ట్ చేస్తామో
ఈ హెల్త్ కేర్ ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు కూడా అలాగే డిటెక్ట్ చేయాలి. అసలు ఏమై ఉండొచ్చు ఏంటి అనేది వీళ్ళు కొంచెం ముందు ఫార్వర్డ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. డిఎన్ఏ అనాలిసిస్, చాలామంది డిఎన్ఏ టెస్ట్లు కూడా చేయించుకుంటారు. అంటే మన జీన్స్ ఫార్వర్డ్ అయినాయా కాదా అని టెస్టులు చేయించుకునే వాళ్ళు ఉంటారు. ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు చాలా అవసరం. అండ్ ఇంకొకటి అంటే కేవలం ఆ సందర్భాల్లోనే మాత్రమే కాదు, ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళకైతే చాలా అవసరం అండి, చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటారు. అండ్ టాక్సికాలజీ చాలా రీసెర్చ్లు కూడా చేస్తూ ఉంటారు. ఓకేనా, అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. టాక్సికాలజీ, బాలిస్టిక్స్, ఫింగర్ ప్రింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నా కూడా ఒకరి ఫింగర్ ప్రింట్ అనేది ఇంకొకరితో మ్యాచ్ అవ్వదు. ఇదొక అద్భుతం అనే చెప్పాలి. సో ఫింగర్ ప్రింటింగ్ అనేది ఫోరెన్సిక్ క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు లేదంటే ఇతర సందర్భాల్లో ఫోర్జరీ కేసెస్లో రకరకాలు ఉంటాయి కదా సిచ్యువేషన్స్, అలాంటి సందర్భాల్లో ఫోరెన్సిక్స్ బీఎస్సీ చేసిన వాళ్ళు చాలా ప్రయారిటీ అయితే ఉంటుంది వాళ్ళకి. ఓకేనా, రైట్. ఇంకొకటి ఏంటంటే కెరీర్స్ ఎలా ఉంటాయంటే ఫోరెన్సిక్ సైంటిస్ట్, క్రైమ్ ల్యాబ్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్, లీగల్ ఏజెన్సీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా, ఫోరెన్సిక్ సైంటిస్ట్ అంటే వీళ్ళు ఫార్వర్డ్గా ఆలోచించి ఏమై ఉండొచ్చు ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకుని, మనం సినిమాస్లో అండ్ సీరియస్లో సిఐడి సీరియస్లో మనం చాలాసార్లు చూసాం కదా ఫోరెన్సిక్ సైంటిస్ట్ని. సో వాళ్ళ కెరియర్ కూడా అలాగే ఉంటుందండి. ఎక్కడైనా క్రైమ్ జరిగినప్పుడు వీళ్ళు కూడా వెళ్తూ ఉంటారు, వాళ్ళంతా అసెస్ చేసుకుంటూ ఉంటారు అసలు ఏమైంది ఏంటి. వాళ్ళకి దొరికిన వస్తువులు ఉంటాయి కదా, హెయిర్ కానీ లేదంటే ఫింగర్ ప్రింట్స్ కానీ, ఇవన్నీ మ్యాచ్ చేసుకుంటూ వాళ్ళు అనేది చేస్తూ ఉంటారు. సో ఎలా ఉంటుంది అంటే ఇండియాలో అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో క్రైమ్ రేట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి డోకా అయితే ఉండదు. ఓకే, ఇక వేరే డీటెయిల్స్ చూద్దాం. ఇక మనం ఫార్మసీ కోర్సెస్ గురించి అయితే చూద్దామండి. ఫార్మసీ మన లైఫ్లో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా మనం టాబ్లెట్స్ అయితే యూజ్ చేసి ఉంటాం కదా. సో ఫార్మసీ గురించి మనం ప్రత్యేకంగా అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, చూద్దాం. ఓకేనా, సో ఫార్మసీ కోర్సెస్లో ఏమేమి ఉంటాయో చూద్దామండి. బీ ఫార్మసీ, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అంటారు. ఇది 4 సంవత్సరాలు 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఓకే, ఎలిజిబిలిటీ ఏంటండి అంటే ఇంటర్మీడియట్ చేయాలి, మ్యాథ్స్ చేసినా ఓకే, బయాలజీ చేసినా ఓకే, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అయితే ఇంపార్టెంట్. మనకి అంటే క్యాస్ట్ బట్టి కూడా మనకి పర్సంటేజ్ అయితే రావాల్సిన అవసరం ఉంటుందండి. 45 నుంచి 50% అయితే మనకి పర్సంటేజ్ రావాలి ఇంటర్మీడియట్లో. అడ్మిషన్స్ ఎలా తీసుకుంటారంటే ఎంసెట్, ఏపీ ఎంసెట్ ద్వారా లేదంటే తెలంగాణ ఎంసెట్ ద్వారా, యూనివర్సిటీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాయి కదా, లైక్ మణిపాల్, బిట్స్, ఎస్ఆర్ఎం, సమ్టైమ్స్ నీట్ ర్యాంక్స్ని కూడా కన్సిడర్ చేసి మీకు అడ్మిషన్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకేనా, వీళ్ళు దేనిపైన ఫోకస్ చేస్తారంటే స్టడీ ఆఫ్ డ్రగ్స్, మెడిసిన్, ఫార్ములేషన్స్, ఫార్మకాలజీ, కెమిస్ట్రీ అండ్ క్లినికల్ ఫార్మసీ. కవర్స్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్ అండ్ డిస్పెన్సింగ్. సో మనకి మెడికల్ అన్న పదం ఉన్నంత కాలం కూడా ఇవన్నీ అవసరమేనండి. డ్రగ్స్, స్టడీ ఆఫ్ డ్రగ్స్, అసలు ఏ డ్రగ్ ఎలా వర్క్ చేస్తుంది. మనం సరే మెడిసిన్ పేరు అయితే మనకు తెలుసు, కానీ డ్రగ్ కాంపోజిషన్ మనకు తెలుసా? మనం చాలాసార్లు చూసే ప్రయత్నం చేయం. సేమ్ డ్రగ్ కనిపించినా కూడా కంపెనీ వేరైతే మనం తీసుకోం. సో మన మైండ్ అలాగే డిజైన్ చేయబడింది. ఓకేనా, సో ఆ డ్రగ్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి సో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు మనం కొన్ని మెడిసిన్స్ చూస్తే వాటిని తయారు చేసిన పర్పస్ ఒకటి, అది ఇచ్చిన రిజల్ట్ ఇంకొకటి. ఓకే, లేదు అంటే అది ఒక తీవ్రమైనప్పుడు క్యాన్సర్ లాంటి వాటికి లేదంటే మన లంగ్స్ పైన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కొన్ని, నేను డ్రగ్ పేరు చెప్పట్లేదు, వాటికి ఏంటంటే స్కిన్ వైట్నింగ్ అవ్వడం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దానిపైన రీసెర్చ్ చేసి వాడుతున్న గ్లూకథాన్ లాంటివి అయితే సరే కొన్ని ఉన్నాయి మెడిసిన్స్. సో అలాంటి టెస్టింగ్ కూడా చేస్తుంటారు డ్రగ్స్ పైన ఎప్పటికప్పుడు. ఓకే, ఇంకా మెడిసిన్స్ అనేవి మనకి అవసరం అవుతూనే ఉంటాయి. మనం ఏజ్ అయ్యేంత కొద్దీ మెడిసిన్స్ అనేవి మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం. లైక్ విటమిన్స్ కానీ లేదంటే వేరే సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ కామన్గా తీసుకుంటూ ఉంటాం కాబట్టి సరే ఓకే వాళ్ళు దానిపైన ఫోకస్ చేస్తారు. ఫార్ములేషన్స్, ఓకే, ఏ డ్రగ్ ఎంత మోతాదులో వేయాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఫార్మకాలజీ, కెమిస్ట్రీ అండ్ క్లినికల్ ఫార్మసీ ఇవన్నీ కూడా ఫార్మసీ కోర్సెస్లోనే వస్తాయండి. ఓకేనా, సో వీళ్ళు ఇంకా దేనిపైన ఫోకస్ చేస్తారంటే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్ అండ్ డిస్పెన్సింగ్. సో డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రపంచంలో కాదు, మన దేశంలో కాదు, మన హైదరాబాద్ తీసుకున్నా కూడా అత్యంత ధనికుడు ఎవరు అంటే ఏ ఫీల్డ్లో ఉన్నారంటే ఫార్మసీ ఫీల్డ్లోనే ఉన్నారు. సో మెడిసిన్ అంత రిచెస్ట్ పర్సన్స్ని తయారు చేస్తుంది కాబట్టి దీనికి లైఫ్ ఉంటుందా అనే క్వశ్చన్ మీరు అడుగుతారా? నన్ను అడగరు కదా. రైట్. టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్, డిస్పెన్సింగ్ ఇవన్నీ కూడా వీళ్ళ బాధ్యతలేనండి. క్వాలిటీ చెక్ కానీ టెస్టింగ్ అనేది చాలా అవసరం. గతంలో ర్యాట్స్ పైన ఎలా అయితే టెస్ట్ చేస్తున్నారో ఇప్పటికీ అలాంటి టెస్టింగ్ అనేది నడుస్తుంది. ఎందుకంటే మనం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు చూసాం, డైరెక్ట్ మనకేమీ ఇవ్వలేదు కదా. సో టెస్టింగ్ అంతా నడిచిన తర్వాతే ఆ డ్రగ్ని బయటకు వదులుతారు. దానికి పర్మిషన్స్ కూడా కావాలి. సో అదంతా డిఫరెంట్ స్టోరీ. ఓకే, రైట్. ఇక వీళ్ళ కెరియర్స్ ఎలా ఉంటాయంటే
pharmacist after registration with State Pharmacy Council, drug inspector, pharmaceutical scientist, jobs in pharma companies like production gaani, quality check gaani, R&D gaani, sales, regulatory affairs, hospital pharmacist. సో మనకి ఒక డాక్టర్నికి విజిట్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసుకుని డాక్టర్తో మాట్లాడేసి ఇదంతా అయిపోతుందా, జబ్బు తగ్గిపోతుందా? కాదు కదా. మనం ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటాం, ఆ డ్రగ్గిస్ట్ ఏవైతే చెప్తాడో అవన్నీ కూడా టైం టు టైం ఫాలో అవుతాం. సో మార్నింగ్ ఇది వేసుకోండి, మధ్యాహ్నం ఇది వేసుకోండి, సాయంత్రం ఇది వేసుకోండి అంటే ఆయన ఏం చెప్తే మనం అది పాటిస్తేనే మనకు జబ్బు తగ్గుతుంది. సో ఒక డాక్టర్ ఎంత ముఖ్యమో ఫార్మసిస్ట్ కూడా అంతే ముఖ్యమండి. ఎందుకంటే వాళ్ళు రాసిన ప్రిస్క్రిప్షన్ బట్టి వాళ్ళు టాబ్లెట్స్ ఇవ్వడం ఇవన్నీ మనం రెగ్యులర్గా మన జీవితంలో చూసే విషయమే కదా. సో దానితో పాటు వీళ్ళు ఏం చేస్తారంటే ఫార్మసీ పెట్టాలి అన్నా కూడా వీళ్ళకి ఫార్మసీ చేసిన వ్యక్తి అయితేనే పెట్టగలుగుతారు. ఓకేనా. సో వీళ్ళ కెరియర్స్ ఎలా ఉంటాయంటే ఎంబీబీఎస్ డాక్టర్కి వీళ్ళందరూ సైమల్టేనియస్గా వర్క్ చేయాల్సిందే. సో ఆయన్ని మనం విజిట్ చేసి మన ప్రాబ్లం ఏంటో చెప్పి ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటే అక్కడ వరకు అయిపోతుందా? అవ్వదు కదా. మనకి మెడిసిన్ అనేది కావాలి. సో ఆ మెడిసిన్ మనం యూజ్ చేస్తేనే మన ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అవుతుంది. సో ఫార్మసిస్ట్, డ్రగ్గిస్ట్ వీళ్ళందరూ కూడా అంతే ముఖ్యమండి. ఎందుకంటే వీళ్ళు రీసెర్చ్ చేయడం వల్లే మనకి మెడిసిన్స్ అనేవి బయటకు వస్తాయి. ఓకేనా. సో వీళ్ళ కెరియర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. సో ఎలాంటి ఢోకా లేదు. ఓకే రైట్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఫార్మ్ డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. సో ఇది 6 సంవత్సరాల కోర్సు, 5 సంవత్సరాలు స్టడీ చేస్తాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఇది 10+2 అంటే ఇంటర్మీడియట్ చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కొన్ని సందర్భాల్లో మ్యాథ్స్ చేసిన వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. ఆర్ బీ ఫార్మసీ ఫర్ లేటరల్ ఎంట్రీ టు 4th ఇయర్. సో బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఈ ఫార్మ్ డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీలో 4th ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటంటే స్టేట్ వెబ్సైట్ ఎగ్జామ్, అలాగే యూనివర్సిటీ ఎగ్జామ్స్ లైక్ మణిపాల్, బిట్స్, ఎస్ఆర్ఎం కూడా వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ రాస్తే కూడా మనకి అడ్మిషన్స్ వస్తాయి. ఓకేనా రైట్. ఇక ఫోకస్ దేనిపైన చేస్తారంటే అడ్వాన్స్డ్ క్లినికల్ ఫార్మసీ, పేషెంట్ కేర్, హాస్పిటల్ ఫార్మసీ ప్రాక్టీస్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రగ్ థెరపీ మేనేజ్మెంట్, ఫార్మాకో విజిలెన్స్, టాక్సికాలజీ అండ్ క్లినికల్ రీసెర్చ్ వీటన్నిటిపైన వీళ్ళైతే ఫోకస్ చేస్తారు. వీళ్ళ కెరీర్స్ ఎలా ఉంటాయంటే క్లినికల్ ఫార్మసిస్ట్ ఇన్ హాస్పిటల్స్, ఫార్మాకో విజిలెన్స్ సైంటిస్ట్, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, అలాగే రెగ్యులేటరీ అఫైర్స్ స్పెషలిస్ట్, ఆపర్చునిటీస్ అబ్రాడ్, హై డిమాండ్ ఇన్ యూఎస్ఏ, కెనడా, గల్ఫ్ కంట్రీస్. యాక్చువల్గా అయితే మనకి ఫార్మ్ డి అనేది మనం ఇండియాలో ఎక్కువ వినం, ఎందుకంటే డైరెక్ట్ ప్రిస్క్రిప్షన్ అనేది మనకి డాక్టర్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళతో పెద్ద అవసరం ఉండదు. బట్ ఫారెన్ కంట్రీస్లో ఏంటంటే ప్రిస్క్రిప్షన్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఓకేనా. సో వీళ్ళకి ఫారెన్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, కెనడా, గల్ఫ్ కంట్రీస్లో అయితే చాలా ఎక్కువ డిమాండ్ ఉందండి. సో ఓకే మనకి వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో మనకి ఫార్మసీ ఉంటుంది కదా, ఫార్మసీలో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే రెగ్యులేటరీ అఫైర్స్ సైంటిస్ట్లా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఫార్మసీ చేసిన వాళ్ళు సైంటిస్టులు కూడా అవుతూ ఉంటారు. ఓకేనా మెడికల్ సెక్టార్లో. సో మనకి బైపీసీ తీసుకున్న విద్యార్థులకి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్, అలాగే అలైడ్ సైన్సెస్ లేదంటే ట్రెడిషనల్ కోర్సెస్ అలాంటిది వాటితో పాటు ఫార్మసీ కోర్సెస్ కూడా ఉంటాయి కదా. వీటితో పాటు ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయండి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీ అందరికీ ఇంకొక విషయం ఏంటంటే మనం కొన్ని కోర్సెస్ చేస్తున్నప్పుడు లైఫ్ ఉంటుందా ఉండదా అని చాలా హెసిటేషన్ ఫీల్ అవుతాం. ఆ కోర్స్కి చేసేసాం, డిగ్రీ అయిపోయింది, యూజీ లెవెల్ కంప్లీట్ చేస్తాం, ఆ లైఫ్ లేకపోతే ఇప్పుడు వేరే కోర్స్ నేర్చుకుంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందాం, చేయకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? సో మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టు మీరు ఖచ్చితంగా లైఫ్ని అయితే ప్లాన్ చేసుకోండి. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మాత్రం మీరు ఎప్పటికీ లైఫ్ని డిజైన్ చేసుకోవద్దు. ఎందుకంటే తర్వాత మనం చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ట్రెడిషనల్ కోర్సెస్ కానీ లేదు అంటే డాక్టర్ అయినా చాలామంది ఫోర్స్ఫుల్గా కూడా డాక్టర్ అవుతూ ఉంటారు, మళ్ళీ డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో రకరకాలు ఉంటాయి. డెంటిస్ట్ అవ్వాలని ఉంటే డెంటిస్ట్ అవ్వండి, ఎంబీబీఎస్ చేయాలంటే ఎంబీబీఎస్ చేయండి. మరి సో ఫైనాన్షియల్ విషయాలు అనేవి తర్వాత, కానీ మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టు అయితే మీరు లైఫ్ని ప్లాన్ చేసుకోండి. ఓకే ఇది వాళ్ళ వీడియో. మీకు అడ్మిషన్స్కి సంబంధించి ఏ కోర్స్ అయినా ఏ సెక్టార్ అయినా డౌట్స్ ఉంటే మాత్రం ఎడీ9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో అగ్రికల్చర్ కోర్సెస్ గురించి అలాగే ఇతర కోర్సెస్ గురించి అంటే బైపీసీ రిలేటెడ్ ఇంకేమి కోర్సెస్ ఉన్నా కూడా కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.